ఎస్ రామ్ చరణ్ గేమ్ చేంజర్కి సంబంధించి ఇంకా 20% షూటింగ్ అనేది మిగిలి ఉంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. అయితే ఈ 20% షూటింగ్ అవ్వడానికి దాదాపు 70 రోజుల సమయం పడుతుంది అని చెప్పేసి కూడా ఒక రిపోర్ట్ అదే ఒక ప్రచారం అయితే జరుగుతూ వచ్చింది. అయితే ఇంటర్నల్గా ఎందుకు అంత టైం తీసుకోవాల్సి వచ్చింది అంటే కనుక ఎక్కువ సమయాన్ని తీసుకుని ఆ అవుట్పుట్ వచ్చేంత వరకు కూడా వాళ్ళు సమయాన్ని తీసుకోవడం జరుగుతుంది. అయితే అది ఎప్పుడు జరుగుతుంది? నిజానికి సెప్టెంబర్లో ఈ సినిమాను విడుదల చేస్తామని చెప్పేసి దిల్ రాజు ప్రకటించారు. సెప్టెంబర్ అంటే ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి మేబీ షూటింగ్ కూడా సమయం పడుతుంది అని చెప్పేసి చాలామంది భావిస్తూ వచ్చారు. అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఇప్పటికే ఇండియన్ 2కి సంబంధించిన చిత్రీకరణ అనేది 95% కంప్లీట్ అయిపోయింది. ఒక పాట మినహా ఈ సినిమాకు సంబంధించిన ఆల్మోస్ట్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసిన శంకర్ తదుపరి నెక్స్ట్ మంత్ ఈ గేమ్ చేంజర్కి సంబంధించిన మిగిలి ఉన్న ఆ షూటింగ్ ఏదైతే ఉందో దాన్ని కూడా కంప్లీట్ చేయాలి. సో కంప్లీట్గా అందరూ కూడా అలర్ట్గా ఉండాలి అని చెప్పేసి ఒక ఆయన ఆదేశాలు కూడా ఇచ్చారని చెప్పేసి తెలుస్తుంది. ఆ ప్రకారంగా చూసుకుంటే కనుక జనవరి ఎండింగ్ కల్లా ఇండియన్ 2ని కంప్లీట్ చేసి ఫిబ్రవరి ఎండింగ్ కల్లా కూడా గేమ్ చేంజర్కి సంబంధించిన ఆ పోర్షన్ అంతా కూడా ఆయన కంప్లీట్ చేయనున్నారని చెప్పేసి తెలుస్తుంది. అయితే మరి ఫిబ్రవరిలో కంటిన్యూ అయితే సెప్టెంబర్ దాకా ఆగాలి ఎందుకు అని చెప్పేసి కూడా కొంతమంది అభిమానులు దీనికి సంబంధించిన చర్చ జరుపుతున్నారు. నిజానికి 2 సినిమాలు కూడా ఇండియన్ 2 అయినా సరే గేమ్ చేంజర్ అయినా సరే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన సినిమాలు. ఎందుకంటే ఈ గ్రాండియర్ భారీ బడ్జెట్ సినిమాలు విజువల్ ఎఫెక్ట్స్ కానీ వీటికి సంబంధించిన సీజీ వర్క్ కానీ ఇది ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉంది. దీనికి తోడు ఈ 2 సినిమాల విషయంలో కూడా శంకర్ యొక్క టెక్నాలజీ సరికొత్త టెక్నాలజీని ఉపయోగించుకుని కొంచెం మోషన్ క్యాప్చర్ వీటికి సంబంధించిన అంశాలను కూడా కొన్ని యానిమేషన్కి సంబంధించిన కూడా వినియోగించుకుని ఈ సినిమాల రూపకల్పన అనేది జరుగుతుంది. కాబట్టి వీటి కోసం అంటే వాళ్ళు అనుకున్న అవుట్పుట్ వచ్చేంత వరకు కూడా రిపీటెడ్గా అయినా వర్క్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో కొంత గ్యాప్ తీసుకుని ఈ సినిమాల విషయంలో ఎక్కువ టైం తీసుకుని ప్రమోషన్కి కూడా కొంచెం టైము కేటాయించుకుని కంప్లీట్గా పాన్ ఇండియా లెవెల్లో విడుదలవుతున్నాయి కాబట్టి సో సమయం అనేది ఎక్కువైనా సరే వీటిని ప్రాపర్ రిలీజ్ చేయాలని చెప్పే ప్లానింగ్ ప్రకారమే ఈ షూటింగ్ అయిపోయినా సరే పోస్ట్ ప్రొడక్షన్ విషయంలో ఎక్కువ సమయాన్ని తీసుకుంటున్నారు శంకర్ అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. సో ఆ ప్రకారంగా చూసుకుంటే ఏదైతే సెప్టెంబర్కి ఫిబ్రవరికి మధ్యలో ఉన్న గ్యాప్ని గేమ్ చేంజర్ విషయంలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తూ ఉన్నారు. పైగా రామ్ చరణ్కి కూడా ఇమీడియట్గా గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ని కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత సంవత్సరంన్నర కాలంగా ఆయన ఈ సినిమా కోసమే వెయిట్ చేస్తూ వచ్చారు. RC16 ఆయన వేరే డైరెక్టర్తో చేయాల్సి ఉంది. ఆ సినిమాకి సంబంధించిన వర్క్ అనేది స్క్రిప్ట్ వర్క్ అనేది పూర్తి స్థాయిలో కంప్లీట్ అయినప్పటికీ కూడా అది సెట్స్ మీదకి వెళ్ళని పరిస్థితి. పూర్తిగా ఈ సినిమా ఇండియన్ 2 కోసం ఆయన మెయింటైన్ చేయాల్సిన లుక్ అనేది ఈ సినిమా కోసమే ఉంచుకుని కంటిన్యూగా ఈ సినిమాని పూర్తి చేసిన తర్వాతే దాన్ని వెళ్ళాలి అని చెప్పేసి ఆయన వెయిట్ చేస్తూ వచ్చారు. సో ఆ ప్రకారంగా చూసుకుంటే ఇమీడియట్గా గేమ్ చేంజర్కి సంబంధించిన ఆయన షూటింగ్ పోర్షన్ అనేది కంప్లీట్ చేస్తే ఫర్దర్గా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న RC16 సినిమాకి సంబంధించిన షూటింగ్లో ఆయన ఇమీడియట్గా పాల్గొనే అవకాశం ఉంది. ఓవరాల్గా చరణ్ అభిమానులు మాత్రం RRR సినిమా తర్వాత ఇమీడియట్గా తమ హీరో సినిమా చేస్తున్నారని చెప్పేసి వాళ్ళకి ఆనందాన్ని వ్యక్తం చేసినప్పటికీ పరిస్థితుల ప్రభావం వల్ల శంకర్ ఇండియన్ 2కి ఆయన షిఫ్ట్ అవ్వాల్సి రావటం దాని ఫలితం ఆ ఎఫెక్ట్ అంతా కూడా గేమ్ చేంజర్ మీద పడటం ఇది అనూహ్యంగా లేట్ అవ్వాల్సి రావడం జరిగింది. ఇప్పుడు ఎట్టగెలకు ఇండియన్ 2 కూడా కంప్లీట్ అయింది కాబట్టి గేమ్ చేంజర్కి సంబంధించిన వర్క్ను కూడా చరణ్ కోసం ముందు దాన్ని కంప్లీట్ చేయాలన్న ధోరణిలో శంకర్ తన కోసం ఎంతో వెయిట్ చేస్తూ వచ్చాడని చెప్పి కొంచెం ఆ సింపతి అనేది చరణ్ మీద శంకర్కి ఉంది. సో ఇమీడియట్గా తన తదుపరి సినిమా కోసమైనా సరే ఇమీడియట్గా గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ని కంప్లీట్ చేసి చరణ్ను వదిలేస్తే ఆయన సినిమా నెక్స్ట్ సినిమాకి సంబంధించిన ఆ పోర్షన్ అంతా కూడా ఆయన చేసుకుంటారనే ధోరణిలోనే శంకర్ వ్యవహరిస్తున్నారు. సో చరణ్ అభిమానులు మాత్రం సినిమాను కంప్లీట్ చేసి తమ హీరో అంటే ఈ గత సంవత్సర కాలంగా కూడా ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు షూటింగ్ చేస్తూ ఉన్నారు, చాలా ఖాళీగా ఉన్నాడు అని చెప్పే ఒక బాధ అనేది వాళ్ళలో ఉంది. బట్ ఈ సంవత్సర కాలంలో చరణ్ షూటింగ్ సినిమాలను పక్కన పెట్టి పూర్తిగా తన ఫ్యామిలీ లైఫ్కి సంబంధించిన వాటిలో ఎక్కువగా గడపడం, కొత్తగా తన అమ్మాయి కూడా ఇదే గత ఏడాది కూడా పుట్టింది కాబట్టి వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయటం, ఫర్దర్గా తను చేయాల్సిన బిజినెస్ గల్లీ క్రికెట్ అని చెప్పేసి కొత్తగా ప్రారంభించిన నేపథ్యంలో వాటికి సంబంధించిన ఆ బిజినెస్ వ్యవహారాలు వాటిన్నింటినీ కూడా ఈ ఖాళీ సమయంలోనే ఆయన సెట్ చేసుకోవడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అభిమానులు బాధను మొత్తానికి వాటన్నింటినీ కూడా తొలగించేస్తూ ఇక షూటింగ్లకు సంబంధించిన వాటిలో కూడా 2 సినిమాలకు సంబంధించిన వాటిలో కూడా చరణ్ త్వరలో బిజీగానే ఉన్నాడు.